ఇక ఏపీలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న బదిలీలు, పోస్టింగులకు ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఇక దీని ప్రకారం బదిలీల ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉంది. అయితే సచివాలయ హేతుబద్ధీకరణ, ఉద్యోగుల వర్గీకరణ తర్వాత ప్రభుత్వం బదిలీలకు పెట్టిన ఓ కండిషన్ను ఇప్పుడు వారి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. దీంతో ఆ ఒక్క రూలు తీసేయాలని ఉద్యోగులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. రాష్ట్రంలో సచివాలయాల వ్యవస్థ ఏర్పాటైన దగ్గర నుంచి ప్రభుత్వం ఉద్యోగులను బదిలీలు చేయకుండా వారికి పోస్టింగు ఇచ్చిన చోటే పనిచేసుకునే అవకాశం అయితే కల్పించింది. అయితే తాజాగా చేపడుతున్న బదిలీల్లో మాత్రం వారిని సొంత మండలాల్లో, సొంత మున్సిపాలిటీల్లో కాకుండా మరో చోటికి తప్పనిసరిగా బదిలీ చేయాలని మార్గదర్శకాల్లో పేర్కొంది. ఇక దీనిపై వారిలో ఆందోళన వ్యక్తమవుతుంది. ఇన్నాళ్ళు చాలీచాలని జీతాలున్న సొంత ఊర్లోనే పనిచేసుకుంటున్నామని, ఇప్పుడు వేరే ఊర్లకు బదిలీ చేస్తే అక్కడ ఖర్చు తడిసి మోపిడవుతుందని వారు చెప్తున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే నేటివ్ మండలం, నేటివ్ మున్సిపాలిటీల్లోనే బదిలీలు కల్పించాలని కోరుతూ ఇవాళ రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సమైక్య సచివాలయ శాఖ మంత్రి డిబివి స్వామికి వినతిపత్రం ఇచ్చింది. ఇక సచివాలయంలో మంత్రి అందుబాటులో లేకపోవడంతో మంత్రి కార్యాలయ అధికారులకు వినతి పత్రం అందించి వెంటనే మంత్రి దృష్టికి తీసుకొని వెళ్లాలని కోరింది. దీనిపై సానుకూలంగా స్పందించిన అధికారులు వెంటనే ఫోన్ ద్వారా మంత్రికి తెలియజేస్తామని హామీ ఇచ్చారు. అలాగే విధుల్లో చేరిన నాటి నుండి న్యాయంగా రావాల్సిన 2 నోషనల్ ఇంక్రిమెంట్లు సైతం వెంటనే మంజూరు చేయాలని కోరుతూ మరో వినతి పత్రం కూడా ఇచ్చారు.